సుబ్రహ్మణ్యం గారు, పళ్ళు కొరికే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో లఘు అర్ధ శీర్షాసనం, ఊర్ధ్వ పద్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని రోజు సాధన చేయండి. పళ్ళు కొరికే అలవాటు ఉంటే తొందరగా తగ్గిపోతుంది. ఈ ప్రక్రియల్ని యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. లఘు అర్ధ శీర్షాసనం, ఊర్ధ్వ పద్మాసనం సాధన చేయటం ద్వారా నిద్రలో పళ్ళు కొరికే సమస్యను నివారించుకోవచ్చు. లఘు అర్ధ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై వంగుతూ తలను కిందకి దించుతూ మాడు భాగాన్ని నేలకు ఆంచాలి. తరువాత కాళ్ళు రెండింటినీ దృఢం చేసి నడుమును పైకెత్తుతూ కాళ్ళు రెండింటినీ పైకెత్తి మడిచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుంచి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఊర్ధ్వ పద్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా కాళ్ళు రెండింటినీ దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తాలి. తరువాత 2 కాళ్లను మడిచి పద్మాసనంలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా లఘు అర్ధ శీర్షాసనం, ఊర్ధ్వ పద్మాసనం సాధన చేయటం ద్వారా శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి పెద్ద మెదడు, చిన్న మెదడు ఉత్తేజితమై నిద్రలో పళ్ళు కొరికే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత
ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.